అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మములోని దినపాఠము ఏప్రిల్ 7వ తారీఖున ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. కీర్తనలు 48వ అధ్యాయము 14వ వచనము. దేవుని మహిమ తన ప్రజల మధ్య గలదని ఎట్లు రుజువు చేయగలవు. మొదట సంఖ్యాకాండము 7వ అధ్యాయము 90 చూచుదుము. మోషే యెహోవాతో మాట్లాడటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీదనున్న కరుణాపీఠం మీద నుండి అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరమును అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడెను. దేవుని మహిమ ప్రత్యక్షపు గుడారంను నింపిన ఆ దినము నుండి దేవుని కరుణాపీఠం మీదనున్న కెరూబుల నడుమ నుండి మాట్లాడటకు ప్రారంభించెను. అంతకు పూర్వము దేవుడు మండుచున్న పొద నుండి మోషేతో మాట్లాడెను. కొండపైకి పిలిచి మోషేతో మాట్లాడి ధర్మశాస్త్రము యావత్తును ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాను మోషేకు అనుగ్రహించెను. అయితే ఇప్పుడు మాట్లాడిన విధము వాటన్నిటికీ వేరయ్యున్నట్లు చూచుచున్నాము. అయితే ఇప్పటి నుండి దేవుడు తన హృదయము తెరిచి కెరూబుల మధ్య నుండి తన మనస్సులోనున్న సమస్తమును మోషేకు ప్రత్యక్షపరచెను. దేవుని మహిమ ప్రజల మధ్య గలదని మనకు నిదర్శనము దొరుకుచున్నది. ఆయన యొద్దకు వచ్చిన వారెవరైనను సరే వారితో దేవుడు మాట్లాడుచు తన మనస్సును బయలుపరచువాడు. 12 గోత్రములలోనున్న ఎవరైనను సరే వ్యక్తిగత లేక తన కుటుంబ లేక సామాజిక సమస్యలతో ప్రధాన యాజకుడైన అహరోను వద్దకు వెళ్లి దేవుని మనస్సును కనుగొను ఆధిక్యతను పొంది ఉన్నాడు. అప్పుడు అహరోను దేవుని యొద్దకు వెళ్లి కరుణాపీఠం పైనున్న కెరూబుల మధ్య నుండి దేవునితో మాట్లాడగలడు. దేవుడు తన ప్రజలతో మాట్లాడుటే ఆయన వారి మధ్యనున్నాడనుటకు రుజువు. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.